స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ పందెంకోళ్ళు తెగ రెచ్చిపోయి దెబ్బలాడేసుకుంటున్నారు. నిన్న తనుజ దివ్య ఒక రేంజ్లో దెబ్బలాడుకున్నారు. అది ప్రేక్షకులకి కొంతమందికి విసుగ్గాను కొంతమందికి వినోదంగాను అనిపించింది. ఏది ఏమైనప్పటికీ కంటెస్టెంట్స్కి మాత్రము అది దెబ్బతీసే పాయింట్. విన్నింగ్ స్టేజ్లో ఉండగా ఇలాగ కాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దివ్యకి బిగ్ బాస్ చెప్పిన మాటని ఫాలో అయ్యి అమ్మాయి ఈ కంటెస్టెంట్ మరోసారి క్యాప్టెన్గా పోటీ అవ్వాల్సిన అవసరం లేదు అనిపించి తన పాయింట్ని తను చెప్పింది. అంత మాత్రాన ఎందుకు అంటూ ఈవిడ రెచ్చిపోక్కర్లా, శాంతంగా మాట్లాడచ్చు. పూర్వము శాంతకుమారి గారి శ్రీరంజని అనే శోకనంది అవతలు ఉండేవారు. ఈవిడ వాళ్ళకి ఏమీ తీసిపోదు. సీరియల్స్లో నటిస్తున్నా నటి అయినా. బట్ ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్గా పాపం బాగానే ఆడుతోంది తనూజ. ఎంత బాగా ఆడుతున్నా అప్పుడప్పుడు తన అశ్లీయత అంటే తన సహజ గుణాన్ని ప్రదర్శించేస్తుంది. ఆమె కాదు, అందరూ కూడా ఏదో ఒక మూమెంట్లో ఆవేశాలకు లోనయ్యి వాళ్ళు బిగ్ బాస్ అనే కార్యక్రమంలో ఉన్నాము, ఇది కొన్ని లక్షల మంది చూస్తారు అనేటువంటి విజ్ఞతను కోల్పోయి అలాగా పందెం కోళ్ళలాగా దెబ్బలాడేసుకుంటున్నారు. అది ఎంతవరకు భావ్యము? అది ఫ్లాగ్ ఎండ్కి వచ్చి ప్రోగ్రాము ఇంకో 2-3 వారాల్లో పూర్తయ్యే టైంలో ఇలాగా దెబ్బలాడుకునేదే. అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తెలుసు, లోకం మొత్తానికి తెలుసు ఆడపిల్ల తలుచుకుంది అంటే ఏదైనా సాధిస్తుంది అని. కానీ మగపిల్లలు చాలా చక్కగా ఆడుతున్నారు. ఇమాన్యుయల్, కళ్యాణం, డెమాన్ పవను, భరణి గారు, ఈ నలుగురిని కూరలో కరేపాకు తీసినట్టు పక్కన పెట్టారు కాసేపు. ప్రమీల రాజ్యం రన్ అవుతోంది. ఇది కరెక్ట్ కాదు. కొంచెం ఆలోచించండి. అందరూ కూడా అక్కడ ఆడామగ తేడా లేకుండా బాగా ఆడేవాళ్ళు అనేటువంటిదే ఇంపార్టెంట్. అలాగే మంచి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేవాళ్ళు అనేది కూడా ఒక ప్రధానమైన పాయింటు. ఇది కాకుండా ఈ ప్రేక్షక లోకాన్ని వినోదానికి పెద్దపీట వేసి వినోదపరిచే వాళ్ళు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్లను పక్కన పెట్టేసి అలా వీధి కొళాయిల దగ్గర నీళ్ళ కోసం దెబ్బలాడుకుంటారు. ట్యాంకర్ వస్తుంది, వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు సమ్మర్లో ఆ ట్యాంకరు. అలాగే నీళ్లు లేని ప్రదేశాల్లో ట్యాంకర్లు గవర్నమెంట్ వాళ్ళు వాటర్ ట్యాంకర్లు పంపిస్తారు. అక్కడికి బిందెలు తీసుకుని నేను ముందు పెట్టానే అంటే నేను ఎప్పుడో నిన్న రాత్రే వచ్చానే అని ఇలా దెబ్బలాడుకుంటారు. అంత దారుణంగా దెబ్బలాడుకోవాల్సిన అవసరం ఏమిటి? మళ్ళీ కాసేపు అయ్యాక అక్కియ అన్నయ్య అమ్మ మమ్మీ నాడి అంటూ మళ్ళీ ఓ లవ్వింగ్స్. ఏది నిజం అనుకోవాలి? ఈ ప్రేమలు ఇవన్నీ నటన. అదే వాస్తవం అయితే దానికి కట్టుబడి ఉండాలి కదా, ఉండట్లేదు. లేదు, అది నటన అయితే మీరు ఒరిజినల్గా బిగ్ బాస్లో ఆడడానికే వస్తే అలా స్ట్రిక్ట్గా ఉండండి. అలానూ ఉండట్లా, ఇలానూ ఉండట్లా. అలా ఒక అరగంట ఇలా ఉంటున్నారు, అరగంట అలా ఉంటున్నారు, కాసేపు దెబ్బలాడుకుంటున్నారు, కాసేపు ఇంకోలా ఉంటున్నారు. ఈ రంగురంగులు ఓసరు బెల్లుల్లాగా ప్రవర్తిస్తే అటువంటి వాళ్ళని ఎలా విన్నర్గా చెప్తారు? అంటే ప్రేక్షకులు అలా ఉండాలా? వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? వాళ్ళని సెలబ్రిటీలుగా గౌరవించాలా, గుర్తించాలా? ఆలోచించండి. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తికి మాత్రమే విన్నర్ పొజిషన్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లలో ఏ పాయింట్ తగ్గకుండా ఉన్న వాళ్ళని
సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేసుల్లో నుంచోబెట్టండి. అప్పుడు తల్లి బిడ్డ న్యాయంగా ఉంటుంది. బిగ్ బాస్ గారు ఆలోచించండి. అంతేగాని ఓట్లు వచ్చాయి, ఓట్లు రాలేదు, ఓట్లు మేము వేసాము, వాళ్ళు వేశారు, వీళ్ళు వేయలేదు, వీళ్ళకి సరిగ్గా ఇది అవ్వలేదు అని అది అంతా డ్రామా నాటకం. ఇప్పుడు జనాలు తెలివి మీరిపోయారు, అందరికీ అర్థమవుతోంది. అందుకని కొద్దిగా విచక్షణతోటి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎవరిని ఏ ప్లేస్లో ఉంచాలి, ఎవరిని ఈ ఆఖరి దశలో ఎలిమినేట్ చేయాలి అనేది కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి బిగ్ బాస్ గారు మీరు. అలాగే హోస్ట్ నాగార్జున గారికి కూడా నేను చిన్నగా మనవి చేస్తున్నాను. అయ్యా, మీరు కూడా స్థితప్రజ్ఞతతోటి ఆలోచించి, కొంచెం స్థిమితంగా ఆలోచించి, ఎవరు ఏమిటి అనేది గ్రహించి వాళ్ళకి ఎలిమినేట్ చేయడం అనేది కరెక్టు. అంతేగాని చక్కగా ఆడుతూ పద్ధతిగా కొన్ని ప్రిన్సిపల్స్ కలిగి ఉన్న వ్యక్తుల్ని సడన్గా నువ్వు ఎలిమినేట్ అయిపోయావు ఇంకెళ్ళు అని పంపించేయడం భావ్యం కాదు. కొంచెం ఆలోచించండి. ఆలోచించి వీళ్ళు ఏ విధంగా చూసినా కూడా ఒక్క పాయింట్ కూడా వీళ్ళకి పాజిటివ్గా లేదు అనిపించిన వాళ్ళని మాత్రమే ఎలిమినేట్ చేయండి. అయినా ఆట చివరికి వచ్చేసరికి 3 4 2 ఉంచుతారని విన్నాను నేను. మరి ఉండే 3 4కి ఎవరు తక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇళ్ళకి పంపండి. అంతేగాని ఇక్కడ ఫేవరెటిజాలు, ఓట్లు, నోట్లు ఇలాంటివి ఏవి పెట్టుకోవద్దు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చేస్తేనే సీజన్ 10 కూడా ఎంతో ఆసక్తిగా లక్షలు కాదు కోట్ల మంది చూస్తారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని బిగ్ బాస్ గారికి చెప్తున్నాను, హోస్ట్ నాగార్జున గారికి చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా మీ పేరెంట్స్ వచ్చి మీకేవో బయట నుంచి సూచనలు తీసుకొచ్చి అందించారు, మీరు వాటిని బుర్రలో పెట్టుకోకండి. మీరుగానే ఎలా ఆడుతున్నారో అలాగే కొనసాగండి. ఉంటారు, ఎలా గెలిపోతే వెళ్ళిపోతారు. అదేం పెద్ద పరీక్ష రాస్తారు, రిజల్ట్ ఎలా ఉంటే అలా వస్తుంది. అంతేగాని మీ ఎఫర్ట్ని మీరు 100% పెట్టండి. ఆ రిజల్ట్ కోసం మీరు నటన అనేది తగ్గించుకోండి. న్యాచురల్గా ఉండండి, మీరుగానే ఉండండి, మీరుగానే ఆడండి. అలాగే మీరుగా గెలవడానికి ప్రయత్నించండి. అంతేగాని ఎవరి మీద బురద చల్లొద్దు, ఎవరి చేత బురద జల్లించుకోనివ్వద్దు. మీరు ప్రశాంతంగా కూల్ మైండ్ తోటి కొన్ని కోట్ల మంది, లక్షల మంది చూసేటువంటి షో ఇది, రియాలిటీ షో అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడండి. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.